ఆల్ వ్లాగ్స్‌కి స్వాగతం. ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలండి. అమ్మవారికి రోజుకొక ప్రసాదం చేస్తూ ఉంటాం కదా! సింపుల్‌గా చిన్న చిన్న మార్పులతోనే ప్రసాదాన్ని ఎంత ఈజీగా చేసేయొచ్చా అనే విధంగా నేనైతే చూపించాను. కుక్కర్‌లోనే మాక్సిమం అన్నీ కూడాని చాలా సింపుల్‌గా అయిపోతాయి. ఒకసారి ప్రసాదాలు చేసేసామంటే ఆ అమ్మవారిని మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా అయితే కొలవచ్చు కదా! సో, ఇంక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా కుక్కర్ తీసుకున్నాను. అందులోని ఒక గ్లాసు రైస్ అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని 2 సార్లు కడిగైతే తీసుకుందామండి. కడిగేసిన తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు ఇందులోని 3 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకుందాం. ఒక గ్లాస్ రైస్‌కి 3 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం అండి. కుక్కరు 3 అంటే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంతకీ చేస్తున్న దాని పేరేంటో చెప్పలేదు కదా! బెల్లం అన్నం అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కుక్కరు 3 విజిల్స్ వచ్చేసింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, రైస్ చక్కగా కుక్ అయిపోయింది. అడుగున కొద్దిగా వాటర్‌గానే ఉంది కదా! ఇంకాని. అయినా సరే ఒకసారి మ్యాష్ చేసేసుకొని మనం అందులోని ఒక గ్లాసు తురిమిన బెల్లాన్నయితే వేసుకుందాం. ఇందులో లైట్‌గా వాటర్ ఉంది కాబట్టి, మనం ఎక్స్‌ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లొద్దు. జస్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించి కుక్కర్‌ని దానిపైన పెట్టి 1, 2 నిమిషాలు కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉన్నాను. సో, ఇలా చేయడం వల్ల బెల్లం త్వరగానే మెల్ట్ అయిపోతుంది. చూడండి, బెల్లం పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, అందులోని ఒక స్పూను నెయ్యి వేసేసి మిక్స్ చేసేసి ఆ అమ్మవారికి ప్రసాదంగా నివేదించడమే. మీకిష్టమైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా బెల్లమన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ తీసుకొని అందులోని ఒక గ్లాసు బియ్యం అయితే వేసుకుంటున్నాను. వీటిని 2 సార్లు కడిగైతే తీసుకుందాము. కడిగిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు చేస్తున్నది నిమ్మకాయ పులిహోర. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు చింతపండు పులిహోర కావాలంటే గనక డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తున్నాను. తప్పకుండా చూడండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కరు. ఈలోపు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూను పల్లీలు, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినపప్పు వేసి ఒక్క నిమిషం ఫ్రై అవ్వనివ్వండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చాలా ఈజీగా అయితే నిమ్మకాయ పులిహోర చేసేస్తున్నాను. ఒక నిమిషం తర్వాత అందులోనే ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసేసి పోపంతా కూడా కరకరలాడేలా వేగనివ్వండి. చాలా త్వరగా అయిపోతుంది నిమ్మకాయ పులిహోర. ఇంక పోపు వేగిపోయింది అన్న టైంలో ఒక టేబుల్ స్పూను జీడిపప్పు కూడా వేసేసాను. వేసేసి ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, అన్నీ కూడా బాగా వేగినియి అన్నప్పుడు అందులోని ఒక పావు స్పూను పసుపయితే వేసుకుంటున్నాను. పసుపు వేసేసుకొని, ఒకసారి కలిపేసుకొని, స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుందాం. ఈలోపే కుక్కరు 3 విజిల్స్ వచ్చేసింది. 3 విజిల్స్ వచ్చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూడండి, రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది కదా! ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసేసుకుందాం. వేసేసుకొని అందులోని ఒక పెద్ద నిమ్మకాయ అయితే తీసుకున్నాను. అందులోంచి రసం అయితే తీసేసుకున్నానండి. రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేయండి. వెంటనే వేసేసామా నిమ్మరసం కొంచెం చేదొచ్చినట్టుంటుంది. అందుకని చెప్పేసి కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం అయితే యాడ్ చేసుకున్నాను. ఉప్పు వేయడం మర్చిపోయాను. లాస్ట్‌లో వేశానండి. వేసేసి మరొకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం. అంతేనండి. అమ్మవారికి పులిహారని ప్రసాదంగా నివేదించడమే. ఇప్పుడు కొబ్బరన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని, అందులోనే ఒక గ్లాసు రైస్ వేసుకొని, 2 సార్లు కడుగైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్‌ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని, అందులోని ఒక కప్పు కొబ్బరి ముక్కలైతే వేసుకుంటున్నాను. వేసేసుకొని, మనం ఒకసారి మిక్సీ పట్టి తీసుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది. చక్కగా నలిగిపోయింది కదా! ఇప్పుడు ఇందులోని 2 గ్లాసుల నీళ్ళైతే వేసేస్తున్నానండి.
వేసేసి మరొకసారి మిక్సీ అయితే పట్టి తీసుకుందాం. కొబ్బరన్నం చేయడం చాలా ఈజీ. కొబ్బరి పాలుంటే సరిపోతుంది. చూడండి 2 సార్లు మిక్సీ పట్టేసిన తర్వాత మనం కొబ్బరినైతే ఫిల్టర్ చేసేసుకుందాం. అప్పుడు చిక్కటి పాలైతే వచ్చేస్తాయి కదా! కొబ్బరి పాలు. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత కొబ్బరి తురుమునైతే పక్కన పెట్టేసుకుందాం. ఈ పాలను మాత్రం తీసుకుందాం. తీసుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్‌లోని ఒక గ్లాసు రైస్‌కి 2 గ్లాసుల కొబ్బరి పాలు కరెక్ట్‌గా సరిపోతాయి. 2 గ్లాసుల కొబ్బరి పాలు అయితే వేసేసి, అందులోని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒకసారైతే మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు కుక్కరు మూత పెట్టేసి 3 అంటే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని, పాన్ పెట్టుకుని, అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని, ఒక టేబుల్ స్పూను పల్లీలు, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు అయితే వేసేసుకుని, ఒక్క నిమిషం ఫ్రై అవ్వనిద్దాం. మాక్సిమం ప్రాసెస్ అంతా కూడా పులిహోర ఎలా చేస్తామో అంతేనండి. కానీ చిన్ని మార్పు ఉంది. ఇప్పుడు అందులోని ఒక పచ్చిమిరపకాయ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనిద్దాం. ఒక 70% ఫ్రై అయిపోయింది అన్నప్పుడు ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అందులోని కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుని, పోపు కమ్మటి వాసన వచ్చేదాకా ఫ్రై చేసేసుకుందాం. కమ్మటి వాసనతో పాటు పోపు కూడా వేగాలి. వేగిన తర్వాత ఇంకొక నిమిషంలో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అన్న టైంలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుమైతే తీసుకున్నాను. దాన్ని కూడా వేసేసి ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకుందాం. ఇలా వేయగానే కొబ్బరి తురుము నూనెని గానీ, నేతిని గానీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా దగ్గర అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుందాం. ఈలోపే కుక్కరు 3 విజిల్స్ వచ్చేసిందండి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పోపునైతే అందులో వేసేసి, రుచికి సరిపడగా ఉప్పు ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ అమ్మవారికి ప్రసాదంగా నివేదించడమే. చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే కొబ్బరన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది దధ్యోదనం. దీన్ని చేయడం చాలా ఈజీ. ముందుగా ఒక గ్లాసు ఉడికించిన రైస్‌నైతే తీసుకున్నాను. తీసుకుని దాన్ని కొద్దిగా మ్యాష్ చేసేసుకుందాం. ఇలా చేసిన తర్వాత అందులోని కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉందాము. పాలు చల్లారి ఉండాలండి. కాచి చల్లార్చిన పాలే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడైతేని. పాలు పోసేసిన తర్వాత మనం ముప్పావు గ్లాసు పెరుగైతే తీసుకుందాం. పెరుగును కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకుందాం. కమ్మటి పెరుగైతే భలే బావుంటుంది. కొంచెం లైట్‌గా పులిసినా కూడా దద్దోజనానికి అంత బావుండదండి. సో, కమ్మటి పెరుగైతే తీసుకోండి. ఇప్పుడు అందులోని రుచికి సరిపడగా ఉప్పు వేసేసి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోని కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. అందులోని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం, ఎండుమిరపకాయలు, కరివేపాకు వీటన్నిటిని వేసేసుకుని మనం ఫ్రై చేసేసుకుందాం. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. పోపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న దధ్యోదనంలో ఈ పోపు వేసేసి మిక్స్ చేసుకుని ఆ అమ్మవారికి ప్రసాదంగా నివేదించడమే. ఇప్పుడు పలచగా ఉంది కానీ మరొక నిమిషంలో దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మనం చేసుకోబోయేది నువ్వులన్నం. దాని గురించి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 ఎండుమిరపకాయలు వేసేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద వాటిని ఫ్రై చేసుకుందాం. లైట్‌గా కలర్ చేంజ్ అవుతే సరిపోతుందండి. మరీ కలర్ వచ్చే అక్కర్లొద్దు. నువ్వులు చాలా సులభంగా వేగిపోతాయి కదా! చూడండి చిటపటలాడిపోతుంది. కలర్ అయితే మారుతుంది.
అన్న టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుందాం. కలర్ అయితే చేంజ్ అయింది మీకు కనిపిస్తుంది కదా! ఇప్పుడు పక్కకు దించేసుకుందాము. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులోనే 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అందులోనే శనగపప్పు, మినపప్పు, ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకుని పోపునైతే ఫ్రై చేసేసుకుందాం. ఇందులోని ఒక పావు స్పూను పసుపు కూడా వేసేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా! వాటిని మిక్సీ అయితే పట్టేద్దామండి. మిక్సీ పట్టేటప్పుడు ఏమీ యాడ్ చేయనవసరం లేదు. మనం జస్ట్ పొడి కింద ఉంటే సరిపోతుంది. మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది. కొంచెం కచ్చాపచ్చాగానే దంచుకున్నాను. ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్‌నైతే తీసుకున్నానండి. ఇదొక గ్లాస్ రైస్ అనుకోండి. ఇంకా వేడిగానే ఉంది. ఒక్కసారి మెదుపుకుంటున్నాను. మెదుపుకుని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలు, నువ్వుల పొడి ఉంది కదా! దాన్ని వేసేద్దాం. వేసేసి అందులోని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపుని కూడా వేసేసి, రుచికి సరిపడగా ఉప్పును కూడా వేసేసి ఒక్కసారి కలుపుకొని ఆ అమ్మవారికి ప్రసాదంగా నివేదించడమేనండి. నాకు తెలిసినంత వరకు చాలా సునాయాసంగా చేసుకునే విధంగానైతేనే చూపించాను. మీ అందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.